ఈరోజు మన వీడియోలో నూరూరించి చింతపండు పులుసుతో చేసే ట్రెడిషనల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పద్ధతిలో చేస్తే చేప ముక్కలు విడిపోకుండా మసాలా బాగా పట్టి రుచి బాగా అద్భుతంగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, పెద్ద నిమ్మ సైజు చింతపండు, 4 నుంచి 5 లేత బెండకాయలు, 2 చిన్న సైజు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్టు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కోసిన 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అయితే ముందుగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటాను, ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయని. మీరు కూడా నాలాగే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు అయితే వేసుకుంటారా? ఒకవేళ వేసుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి, వీటిని గరిటెతో బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడైతే ముందుగా కోసుకున్న లేత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నాన్ వెజ్ కూరల్లోకి ఎక్కువగా కారం అయితే పడుతుంది కాబట్టి నేను 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను కదండి, అందుకు తక్కువగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను. చేప ముక్కలను అయితే ఒకసారి అయితే తిప్పుకోవాలండి, విడిపోకుండాని. ఇప్పుడు చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఎలాగైతే కలుపుకోవాలి, గరిటెతో అయితే కలుపుకోకూడదు, ముక్కలు అయితే విడిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికే టైంలో మనం చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ముందుగా చింతపండుని అయితే 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను, అందుకే నాకు చింతపండు గుజ్జు అయితే తొందరగా వచ్చేస్తుంది. ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఉడుకుతున్న కూరలో అయితే వేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసుకున్నాం కదండి, పైన అలా కలుపుకొని మూత అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి. చేపల కూరలోకి మసాలాను అయితే సిద్ధం చేసుకుందాం. 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. మీరు చేపల కూరలో ఎలాంటి మసాలాని వాడతారు? అప్పటికప్పుడు తయారు చేసుకునేదా, లేకపోతే రెడీమేడ్దా? చేపల కూరలోకి అప్పటికప్పుడు నూరిన మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే నాన్ వెజ్ కూరల్లోకి అయితే అప్పటికప్పుడు శనగకాయల పత్రం మీద నూరిన మసాలాని అయితే వాడతాను. మీరు కూడా నాలాగా నాన్ వెజ్ కూరల్లో మసాలాని శనగకాయల పత్రం మీద నూరుతారా, లేకపోతే మిక్సీలో పడతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ప్రస్తుత కాలంలో మన బిజీ లైఫ్లో ఇలాంటివి కుదరవు. ఒకవేళ కుదిరితే కనుక ఇలా ట్రై చేసి చూడండి. మన పెద్దవారి కాలంలో గ్రైండర్లు, మిక్సీలు వంటివి ఏమి ఉండేవి కాదు. వారి కాలంలో పప్పు రుబ్బుకోవాలన్నా, మసాలా పట్టుకోవాలన్నా వీటి మీదే చేసేవారు. అందుకే మన పెద్దవారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు.
మనం మిక్సీలు గ్రైండర్లో వాడినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. మన పెద్దవారి కాలంలో అయితే చేపల పులుసుని మార్నింగ్ వండి ఈవినింగ్ వండింది మార్నింగ్ టైంలోను తినేవారంట. ఎందుకు అలా తినేవారంటే ఇప్పటికప్పుడు వండిన చేపల కూర వేడివేడిగా ఉండడం వల్ల టేస్ట్ అనేది తెలియదు. నేను కూడా ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేయమన్నాను అనేసి ఫ్రిడ్జ్లోని వాటిల్లోని పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు అయితే అసలు తినకూడదు, హెల్త్కి అంత మంచిది కూడా కాదు. ఇలా వండిన కూర అలాగే ఉంచి మార్నింగ్ వండుకుంటే కనుక ఈవినింగ్ టైంలో తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మసాలా అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే తీసేసుకొని ఇక్కడ శనగల పత్రం అయితే క్లీన్ చేసేసుకోవడమే. నూరిన మసాలాను అయితే చేపల పులుసులోకి వేసేసుకోవడమే. మసాలా వేసాక గరిటె పెట్టకుండా వీడియోలో చూపించినట్టు మరొకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టి కలపడం వల్ల ముక్కలైతే విడిపోతాయి, అందుకని గరిటె అయితే పెట్టకూడదు. అలా కలపడం వల్ల మసాలా చేప ముక్కలన్నిటికి పడుతుంది. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అయితే వేసుకోవడమే. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి మేము వేసుకోవడం లేదు. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చింతపండు పులుసుతో చేసే ట్రెడిషనల్ చేపల పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.